అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నేను స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వచ్చిన జీవన్ రెడ్డి బాటలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారు. రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామా చేసి జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలోకి చేరేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి నేను దాదాపు ఒక 10-15 రోజుల క్రితమే చెప్పిన. చాలామంది నవ్వుకున్నారు, నువ్వు గట్ల మాట్లాడుతున్నావేంది, గట్ల చెప్తున్నావేంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇదే వాస్తవం అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిన్న జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఫుల్ సక్సెస్ అయింది. కేసీఆర్ నిన్న సభకు వచ్చిండు. ఆ సభలో దగ్గర 1,00,000 మంది జనం వచ్చారు. 1,00,000 మంది జనం వచ్చుడు పక్కన పెడితే కేసీఆర్ భారీ బహిరంగ సభ, జీవన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు టీవీలలో చూసిరు జనం. నిన్న టీఆర్పీ రేటింగు పీక్స్. కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఊర్లో ఉన్నటువంటి జనం టీవీలు బయట పెట్టుకొని చూసిరు, పెద్ద పెద్ద స్క్రీన్లలో చూసిరు. జగిత్యాలో స్క్రీన్లు ఏర్పాటు చేస్తే వందలాది మంది జనం ఆ స్క్రీన్ల ముందు మొత్తం నిల్చొని చూసిరు. కేసీఆర్ భారీ బహిరంగ సభ నిన్న ఫుల్ సక్సెస్ అయింది. కేసీఆర్ సభ దెబ్బకు, జీవన్ రెడ్డికి సంబంధించిన సభ దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 22 మంది రాజీనామా చేయడానికి రెడీ అవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు జీవన్ రెడ్డికి టచ్లోకి సుమారు 15 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు టచ్లోకి వచ్చారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి రావడానికి రెడీగా ఉన్నాం, రేవంత్ రెడ్డి ఎట్లయినా మాకు పదవులు ఇయ్యాడు, ఇక మేము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దండగే, మీలాంటి సీనియర్ లీడర్ని రేవంత్ రెడ్డి వదులుకున్నప్పుడు మమ్మల్ని కూడా వదులుకుంటాడు, మమ్మల్ని కూడా గెట్అవుట్ అంటాడు. కాబట్టి కాంగ్రెస్లో మేము మెదగలేము, కాంగ్రెస్లో మేము ఉండలేము, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం, మీరు ఓకే అంటే చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 15-16 మంది లీడర్లు జీవన్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు, జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. జీవన్ రెడ్డి బాటలో నడవడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు సిద్ధమవుతా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. నిన్న జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, ముఖ్య అనుచరులు, జగిత్యాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుమారు 45 మంది నిన్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇంకా దగ్గర జగిత్యాలకు సంబంధించినటువంటి లీడర్లు మాత్రమే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు దగ్గర 80 మంది బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారట. సో రేవంత్ రెడ్డికి మొత్తం అర్థమైపోయింది కథ. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు, కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి ఖాళీ చేస్తాడు, జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు, నా పైన ఘోరమైనటువంటి కోపంతో జీవన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. నిన్న రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డిని పొల్లు తిట్టిండు, మామూలు తిట్లు కాదు. పోయి సంకనా కేసీఆర్ది పోయి, నువ్వు పెద్ద మనిషివా, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ కథ ఏంది, నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, నువ్వు పార్టీని మోసం చేసినావు, నీకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు పార్టీకి రాజీనామా చేసినావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఫుల్ ఫైర్ అయిండు. నిన్న గరమైండు రేవంత్ అన్న. ఇక జీవన్ రెడ్డిని కేసీఆర్ను పొల్లు ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఏం తక్కువ తినలే. జీవన్ రెడ్డి పొద్దుగాల మళ్ళీ లేచి ప్రెస్ మీట్ పెట్టిండు, రేవంత్ రెడ్డిని మళ్ళీ పొల్లు వేసుకున్నాడు జీవన్ రెడ్డి. నిన్న ఒక తిట్ల పంచాయతీ నడిచింది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసీఆర్ తన లాంగ్వేజ్లో, తన స్లాంగ్లో, తన మాటలలో, తన స్టైల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తే రేవంత్ అన్న బాడీ లాంగ్వేజు, రేవంత్ అన్నకి సంబంధించినటువంటి స్లాంగు, ఆయన మాస్ వార్నింగ్ వేరే ఉంటుంది కదా, ఆయన స్లాంగ్లో ఆయన కేసీఆర్ తిట్టిండు, జీవన్ రెడ్డిని కూడా తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారట. రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే పదవులు ఇస్తలేడో, రేవంత్ రెడ్డి ఎవరెవరినైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను పట్టించుకుంటలేడో, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి లీడర్లు ఎవరెవరైతున్నారో వాళ్ళకు రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే పదవులు ఇస్తలేడో, రేవంత్ రెడ్డి ఎవరెవరినైతే పక్కన పెట్టిండో, టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే టికెట్లు ఇస్తలేరో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఆ లీడర్లు ఎవరు, మరి జీవన్ రెడ్డి సభ దెబ్బకు ఎందుకు కేసీఆర్ పార్టీలో చేరాలనుకుంటున్నారు, అసలు ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే కేసీఆర్ సభ ఎఫెక్ట్, జీవన్ రెడ్డి బాటలో మరికొందరు. కేసీఆర్ సభ చాలా ఎఫెక్ట్ చూపించింది. నిన్న రేవంత్ రెడ్డి సభకు
ఎంత వ్యూవర్షిప్ అనుకుంటారు? పెద్ద వ్యూవర్షిప్ అనుకోకూరి. రేవంత్ అన్న నిన్న పెద్ద డ్రామా చేసిండు. ఆ డ్రామా గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కేసీఆర్కు టీఆర్పీ రేటింగ్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి టీఆర్పీ రేటింగ్ ఎట్లుంది అనేది మనం ఈ సభ గురించి, లైవ్ గురించి, టెలికాస్ట్ గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. ఎవరి సభ సక్సెస్ అయింది, ఏం కథ, రేవంత్ రెడ్డి ఎంత పెద్ద డ్రామా చేసిండు, మీడియా ఛానల్ వాళ్ళను రేవంత్ రెడ్డి ఎట్లా మేనేజ్ చేసిండు. నిన్న చాలా ఛానళ్లను రేవంత్ రెడ్డి తీసుకోపోయి ఇక మీడియా ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది చూడాలి, మొత్తం 50,000 మంది చూడాలి, 60,000 మంది చూడాలి, మీరు ఏమన్నా చేయరి, మీరు పేడ్ ప్రమోషన్ చేస్తారా, ఏం చేస్తారా మీ ఇష్టమని రేవంత్ రెడ్డి టాస్క్ ఇస్తే చాలా మీడియా ఛానళ్ళు డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసారు. డబ్బులు పెడితే లైవ్ కౌంట్ పెరుగుతుంది, లైకులు తక్కువ ఉంటాయి, లైవ్ బాగా చూస్తారు. అది రేవంత్ రెడ్డి చేసేటటువంటి కార్యక్రమం చేయించిందట. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. కానీ ఇక మొత్తం ఒకసారి నేను చదువుతా, చాలా క్లియర్గా మీరు వినండి. కేసీఆర్ సభ ఎఫెక్ట్, జీవన్ రెడ్డి బాటలో మరికొందరు, విషమించిన కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్న కాంగ్రెస్ నేతలట. జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఇవ్వడంతో బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు క్యూ కడుతున్న వైనమట. కేసీఆర్ సభ సూపర్ సక్సెస్ అవడంతో బీఆర్ఎస్తో టచ్లోకి వెళ్ళిన కొందరు కాంగ్రెస్ నేతలు లిస్టులో ఏనుగు రవీందరు, కస్తూరి నరేందరు, భిక్షపతి కాటా, భీం భారతు, సరితా తిరుపతయ్యలు ఉన్నారట. దాదాపు 4-5 బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకా 2 ఏళ్ల అధికారం ఉండగానే జీవన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళడంతో కాంగ్రెస్కి డ్యామేజ్. వాస్తవమే కదా. ఇప్పుడు ఎవరైనా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోరి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అధికార పార్టీలో పోతారు. కారణం ఏంది? ప్రతిపక్షంలో ఉంటే మనకు నిధులు రావేమో, ప్రతిపక్షంలో ఉంటే కేసుల బారిన పడతామేమో, ప్రతిపక్షంలో ఉంటే పవర్ ఉండదు. అదే అధికార పార్టీలోకి పోతే పవర్ ఉంటుంది, పైసలు సంపాదించుకోవచ్చు, అధికారులతోటి చిన్నగా మెల్లగా పని చేయించుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు గవర్నమెంట్ ఉంటే. కాబట్టి ప్రతిపక్ష పార్టీ లీడర్లు చాలా మంది ప్రతిపక్షంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలోకి పోతారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడ్డది. అధికార పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అదే అనుకుంటారు. 40 సంవత్సరాలు పనిచేసినటువంటి లీడర్ని రేవంత్ రెడ్డి ఎలగొట్టిండు, మేము లెక్కన. 40 సంవత్సరాలు పనిచేసిన లీడర్ని రేవంత్ రెడ్డి పట్టించుకోలే, మేము లెక్కన. మేము కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతామని చెప్పి చాలామంది రెడీ అవుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సీనియర్ నేత జీవన్ రెడ్డినే వెళ్ళిపోయాడని మరికొందరు కూడా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి కొంత చర్చ. తర్వాత జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. వాస్తవమే కదా. జంపింగ్ నేతలకు సంబంధించినటువంటి, జంపింగ్ నేతలు అంటే ఎవరు అనుకుంటారు? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ రేవంత్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకున్నాడు. అంటే మేము ఉండంగా కూడా ఈ రేవంత్ రెడ్డి ఎట్లా కాంగ్రెస్లోకి తీసుకుంటాడు? ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని పక్కన పెట్టినట్టే ఇక మేము ఉండం కాంగ్రెస్లో, మాకు ఎట్లయినా అవకాశాలు రావు. 2028 ఎన్నికలలో రేవంత్ రెడ్డి మాకు టికెట్ ఇయ్యాడు. ఇక మంచిగా చెడో బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్లోనే టికెట్ తెచ్చుకుంటాం, బీఆర్ఎస్ పార్టీలోనే పోటీ చేస్తామని చెప్పి సుమారు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత 2 వర్గాలుగా విడిపోయిన కాంగ్రెసు, తరచూ గ్రూపు తగాదాలతో కాంగ్రెసు ప్రకంపనలు. వాస్తవమే కదా. ఇప్పుడు ఏమైతే తెలుసా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్ ఉంటుంది, కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నచ్చదు. తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఆయన బీఆర్ఎస్ పోవడం నచ్చనప్పుడు 2 వర్గాలుగా చీలిపోతాయి. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యకర్తలు ఉంటారు, మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. అంటే కాంగ్రెస్లో ఒక లీడర్ ఎంత డిస్టర్బెన్స్ చేస్తుంది చూడుర్రి. అప్పుడు పార్టీ క్యాడర్ కనుక చీలిపోతుంది. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సఫర్ అవుతారు, కాంగ్రెస్ వాళ్ళు సఫర్ అవుతారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఈయన కనుక బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్లో స్కోప్ ఉంటుంది, మళ్ళీ బీఆర్ఎస్లో హవా ఉంటుంది. కాబట్టి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు లైన్లో 15 మంది రెడీ ఉన్నారట. 15 మంది లైన్లో రెడీ ఉన్నారు. నేను ఇప్పటి నుండి చెప్తలేను, ఎప్పటి నుండో చెప్తున్నా ఈ ముచ్చట. మీరేమో లేదు ఉత్తనే చెప్తున్న, తిరుపతి ఏడో పని లేదని చెప్పి మీరు మాట్లాడే కార్యక్రమం చేసారు. కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వట్లేదని బీఆర్ఎస్లో రావడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలట.
కాంగ్రెస్లో సరైనటువంటి ప్రాధాన్యత లేదు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి చాలా మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నేను చెప్తున్నా కదా, జీవన్ రెడ్డి లాంటి లీడరే, ఇంత సీనియర్ లీడరే, కాంగ్రెస్ కోసం లాయల్గా పనిచేసినటువంటి లీడరే బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు మేము ఎందుకు చేరొద్దు? ఎట్లయినా రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోడు, రేవంత్ రెడ్డి మాకు పదవులు ఇయ్యడు, టికెట్ ఇయ్యడు, కాబట్టి మేము పోవుడు బీఆర్ఎస్కే కరెక్ట్ అనుకుంటున్నాం. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉందబ్బా, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 2023 ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా లాస్ అయినటువంటి ఎమ్మెల్యే, ఓడిపోయినటువంటి వ్యక్తులు 2023లో దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో పోయారు కదా. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచారు. ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి పోయారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా. గెలిచినోడేమో కాంగ్రెస్లో పోయింది, మరి ఓడిపోయిన పరిస్థితి ఏంది? ఓడిపోయినాడు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు, గవర్నమెంట్ మాదే, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగా ఓవర్ యాక్షన్ చేశారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు మేమేందో చూపిస్తామని ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా అనుకుంటారు కదా. ఇప్పుడు అధికార పార్టీకి అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో పోయేసరికి అధికార పార్టీలో ఓడిపోయినటువంటి లీడర్లు ఇప్పుడు సఫర్ అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేల పెత్తనం చేసిరు, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెత్తనం చేస్తారు. మా పరిస్థితి ఏందనేది ఈ లీడర్ల వర్షన్. ఇంకో బాధ ఏంది, 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలోకి అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తాడా, కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలకు టికెట్ ఇస్తాడు? ఇది క్వశ్చన్ మార్క్. ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, పక్కా మాకే టికెట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అర్థమైంది. పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది, మాకు రేవంత్ రెడ్డి టికెట్ ఇయ్యాడు, ఈ పార్టీ మారిన వాళ్ళకే టికెట్ ఇస్తాడు, ఏమేమి బట్టలు చదువుకొని బీఆర్ఎస్లో పోవడే బెటర్. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి కాంగ్రెస్లో పోయినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉంటారు, వాళ్ళు బీఆర్ఎస్లోకి వస్తే బెటర్. ఇప్పుడు మీకు అర్థమైందా జీవన్ రెడ్డిది ఏం జరిగిందో? ఇప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అబ్బా. ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చుడుతోటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ కాంగ్రెస్ వచ్చుడుతోటే సంజయ్ కుమార్ కూడా ఉన్నాడు. ఇద్దరు లీడర్లు కాంగ్రెస్లో ఉండేసరికి పంచాయతీ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఖాళీగా ఉంది కదా, అప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చింది, బీఆర్ఎస్ ఫుల్. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే, దాదాపు 9 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజీనామాకు రెడీ అవుతున్నారు. మిగిలినటువంటి దాదాపు ఇంకో 6 నుండి 5 మంది రాజీనామాకు సిద్ధమవుతారు. మొత్తానికైతే ఒక 15 మంది బట్టలు చదువుకోనికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి రానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారట, జీవన్ రెడ్డితో మాట్లాడుతున్నారు. సార్ మీరు ఎప్పుడంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండమని చెప్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే ఇప్పటి నుండే క్యాడర్ రెడీ పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీ నుండి. 2028 ఎన్నికలలో బీఫామ్ కోసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు సిద్ధమవుతారు. బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ రావడానికి రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా వినబడుతున్న చర్చ. సో జీవన్ రెడ్డి బాటలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 15 మంది లీడర్లు. చూద్దాం ఏం జరగబోతుందో, ముందు ముందు ఇంకెక్కడ దాకా పోతుంది సంఖ్య ఏందో చూడాలి. రేవంత్ అన్న మాత్రం పరిశాన్లు ఉన్నాడు, జీవన్ రెడ్డి పోయిండు, కాంగ్రెస్ వాళ్ళని కూడా లాక్కుంటున్నాడు, ఇది ఎక్కడ కథ అని చెప్పి ఈ మొత్తం రేవంత్ అన్న ఆగమాగం అవుతుండు. అధిష్టానం రేవంత్ అన్నకి చెప్పిరు, జీవన్ రెడ్డి పోయిండు, నెక్స్ట్ ఇంకెవ్వరు పోయినా కూడా ఊరుకోం, ఎవ్వరు పోకుండా చూసుకోవాలని చెప్పి రేవంత్ అన్నకి టాస్క్ ఇచ్చారు. మరి ఆ టాస్క్ ఎక్కడ దాకా పోతుంది ఏం కథ అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.